25వ తేదీ ఆగస్టు నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. సహోదరి సహోదరులారా, మనకు తెలిసి తెలియకుండానే ఎంతో మంది నుండి మనము సహాయాన్ని పొందుకుంటూ ఉంటాము. మనుషుల నుండే కాదు, ప్రభు నుండి కూడా మనం ఎన్నో మేలులను పొందుకుంటాము. అయితే మనము ఎప్పుడు పొందుకునే వారముగానే కాదు, ఇచ్చేవారముగా కూడా ఉండాలి. అది ప్రభువుకైనా మనుషులకైనా. ఒకరి నుండి మనం పొందుకోవడం సులభమే, ఇవ్వడంలోనే గొప్పతనం దాగి ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని. ప్రభువు మనకు ఎన్నో ఇచ్చాడు, ఎన్నో మేలులను జరిగించాడు. మనల్ని ఎంతగానో ప్రేమించి తన ప్రాణాన్ని మన కోసము అర్పించాడు. కానీ మనము ప్రభువునికి ఏమిస్తున్నాము? కొంతమంది లోకానుసారమైన విషయాలకు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ ప్రభువునికి ఇవ్వడంలో వెనకడుగు వేస్తూ ఉంటారు. దేవుని మందిరంలో మనం ఏదైనా కానుక వేస్తున్నప్పుడు, ఈ కానుక నేను నా దేవునికి ఇస్తున్నాను అనుకోవాలే గాని పలానా సేవకునికి లేదా సేవకురాలకు నేను ఇస్తున్నాను అనే భావన మనలో కలగకూడదు. ఒకవేళ అలా మనం అనుకున్నాము అంటే మనం తప్పుగా ఆలోచిస్తున్నాము అనే విషయాన్ని గ్రహించాలి. సంతోషంగా ఇచ్చేవారిని ప్రభు ప్రేమిస్తాడు. సనుగుకుంటూ ఎప్పుడు మనం కానుక వేయకూడదు. సువార్త విషయంలో ఆర్థికంగా సహాయం చేసే బాధ్యత మనపై ఎంతగానో ఉంది. ఇది కేవలం డబ్బుని ఆధారం చేసుకుని మాత్రమే చెప్పడం లేదు, కానీ వస్తువులైనా మరి ఇంకేదైనా దేవునికి కానీ ఇతరులకు కానీ మనం ఇస్తున్నాము అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇతరులకు మనం చేసే సహాయం వారు మర్చిపోయినా ప్రభు మర్చిపోడు. కాబట్టి ఎప్పుడు ఎవరి నుండి మనం ఎలా పొందుకోవాలి అనే అత్యాశను విడిచిపెట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎప్పుడు ఒకరి నుండి ఎలా పొందుకోవాలి అనే స్వార్థ బుద్ధిని మాలో నుండి తీసివేయండి తండ్రి. సంతోషంగా ఇచ్చేవారముగా మా మనసులను మార్చండి ప్రభువా. మీకు కానుకలు అర్పించే విషయంలో ఏమాత్రము వెనకడుగు వేయకుండా ఎంతో సంతోషంగా మనస్ఫూర్తిగా మీకు కానుకలను అర్పించాలి తండ్రి. మాకు కలిగిన సమస్తము మీ యొక్క కృప మాత్రమే అనే విషయాన్ని మేము గ్రహించాలి ప్రభువా. మాపై మీరు చూపిస్తున్న ప్రేమను మేము ఇతరులపై చూపిస్తూ సహాయం చేసే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే విషయాన్ని మేము గ్రహించి సహాయం చేయడంలోనే నిజమైన ఆశీర్వాదం ఉందని గ్రహించి మిమ్మల్ని మహిమపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.